మార్చ్ 13, 2026 ఈ రోజుకి ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసి 13 ఇయర్స్ అవుతుంది. 13 ఇయర్స్ అనేది చాలా పెద్ద జర్నీ. ఈ జర్నీలో క్రిటిసిజమ్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెసెస్ ఉంటాయి, అలాగనే ప్రిజర్వెన్స్ కూడా ఉండిందన్నమాట. ఇనీషియల్గా సినిమా హీరోలు పాలిటిక్స్లోకి వస్తే సక్సెస్ అవుతారా లేదా అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేశారు. కానీ ఒక కంటిన్యూటీతో ఆ పార్టీని ఒక ఐడియాలజీతో పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకొని వెళ్ళారనమాట. ఈ రోజుతో జనసేన పార్టీ స్టార్ట్ చేసి 13 ఇయర్స్ అవుతుందన్నమాట. ఈ జర్నీలో హోప్ ఉంది, క్రిటిసిజం ఉంది, కాంట్రవర్సీ ఉంది, అండ్ దాంతోపాటు పార్టీని రన్ చేయడానికి ఒక ఐడియాలజీ కూడా ఉంది. సో ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం అసలు పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇనీషియల్గా పార్టీ ఐడియాలజీ ఏంటి, అండ్ ఈ పార్టీ మెయిన్గా పొలిటికల్గా ఎక్కడ టర్న్ తీసుకుంది, ఏంటి ఈ పార్టీలో స్ట్రగుల్స్ ఏంటి, అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది జనసేన పార్టీ యొక్క రోల్ అనేది డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్. బర్త్ ఆఫ్ జనసేన పార్టీ 2014 మార్చ్ 14న హైదరాబాద్లో ఒక హ్యూజ్ మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని లాంచ్ చేశారన్నమాట. ఆ టైంలో ఆయన చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు అండ్ చాలామంది కనెక్ట్ అయ్యారు కూడా. గూస్ బంప్స్ ఇచ్చిన స్పీచ్ అనమాట అది. అండ్ ఆ మీటింగ్లో ఆయన జనాలకి క్లియర్గా చెప్పారు, నేను ఈ పొలిటికల్ పార్టీని పవర్ కోసమో ఇంకా దేనికోసమో స్టార్ట్ చేయలేదు, ప్రజల కోసం స్టార్ట్ చేశాను అని చెప్పేసి. అండ్ అదే టైంలో ఆంధ్రప్రదేశ్ చాలా అంటే పొలిటికల్గా చాలా వీక్గా ఉండింది అనమాట. బికాస్ సో ఆ టైంలో తెలంగాణ సపరేషన్ అండ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ యూత్లో చాలా ఫ్రస్ట్రేషన్ని పెంచుతూ ఉందన్నమాట. అదే టైంలో జనసేన పార్టీ స్లోగన్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండింది, ఫైట్ ఫర్ ద రైట్స్ అని చెప్పేసి. సో ఈ స్లోగన్ కానీ లేకపోతే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పీచ్ కానీ యూత్లో ఒక మంచి హోప్ లాగా అనిపించింది. సో అయితే జనసేన పార్టీ మెయిన్ ఐడియాలజీ ఏంటంటే సోషల్ జస్టిస్, యూత్ ఎంపవర్మెంట్ అండ్ యాంటీ కరప్షన్, దాంతోపాటు ట్రాన్స్పరెన్స్ గవర్నమెంట్ అనమాట. ఈ పాయింట్స్ అన్నీ కూడా అప్పట్లో యూత్లో ఇది ఒక కొత్త పొలిటికల్ పార్టీ అండ్ పాలిటిక్స్ వైజ్ కూడా ఒక కొత్త అధ్యాయం అని అందరికీ హోప్ అనిపించింది. అయితే 2014 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ డైరెక్ట్గా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయలేదన్నమాట. హీ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ బీజేపీ అండ్ టీడీపీ పార్టీస్. ఆయన ఆ టైంలో క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా స్ట్రాంగ్గా యాంటీ కరప్షన్ ఇంకా దాంతోపాటు నరేంద్ర మోడీ లీడర్షిప్స్ని బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో స్పెషల్లీ ఆంధ్ర యూత్ మీద ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆయన క్యాంపెయిన్ చేయడం వల్ల ఆంధ్ర ఓట్ యూత్ ఓటు మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపించింది. అయితే ఆయన సపోర్ట్ చేసిన పార్టీస్ విన్ అవ్వడానికి కూడా అదే రీజన్ అన్నమాట. కానీ ఎలక్షన్స్ తర్వాత చాలామంది చేసిన క్వశ్చన్ ఏంటంటే జనసేన పార్టీ ఎందుకు డైరెక్ట్గా కంటెస్ట్ చేయలేదు అండ్ డైరెక్ట్గా కంటెస్ట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది కదా అని చెప్పేసి అందరి మధ్య కూడా అదొక పెద్ద డిబేట్లా మారిపోయింది. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ 2019లో జనసేన పార్టీ బీజేపీ అలయన్స్లో ఆల్మోస్ట్ ఇండిపెండెంట్గా అవుట్ ఆఫ్ 175 సీట్స్ 137 అసెంబ్లీ సీట్స్లో కంటెస్టెంట్ చేశారు. ఇంకపోతే చాలా పార్లమెంట్ సీట్స్లో కూడా పార్టిసిపేట్ చేశారన్నమాట. కాకపోతే రిజల్ట్స్ మాత్రం అంత ఎక్స్పెక్టెడ్గా లేవు. ఈ 137 సీట్స్లలో కూడా ఓన్లీ ఒక్క ఎమ్మెల్యే సీట్ మాత్రమే వచ్చింది రాజోల్ నుంచి. పవన్ కళ్యాణ్ ఆయన సొంతంగా నిల్చున్న గాజువాక ఇంకా భీమవరం ఈ 2 ప్లేసెస్లలో కూడా ఆయన లాస్ట్ అయ్యారు. ఇది ఏంటంటే దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. మెయిన్గా నాకు తెలిసినంత వరకు 3 రీజన్స్. ఆయన పర్సనల్ లైఫ్ని ఎక్కువగా ట్రాల్ చేశారు, 3 పెళ్ళిళ్ళు అయినాయి, పర్సనల్ లైఫ్లోనే క్లారిటీ లేదు అని చెప్పేసి ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి యాక్చువల్గా ఆ టైంలో అధికారంలో టీడీపీ పార్టీ ఉంది. యూజువల్గా ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళని ఎక్కువ విమర్శిస్తారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం వైఎస్ఆర్సీపీని ఎక్కువ విమర్శించారు. దానితో పాటు స్ట్రాంగ్ క్యాడర్ లేకపోవటం కూడా, పెద్ద పెద్ద లీడర్స్ని చూస్ చేసుకోకుండా చిన్న చిన్న వాళ్ళని చూస్ చేసుకోవడం. నాకు తెలిసినంత వరకు ఆ టైంలో ఓడిపోవడానికి ఇవి 3 మేజర్ రీజన్స్ అనమాట. అయితే జనసేనని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఏమంటారంటే జనసేన ఇంపాక్ట్ అంతగా లేదు జనాల్లో అని అంటారు. కానీ ఆ టైంలో జనసేన సపోర్టర్స్ ఏమనేవారంటే దిస్ ఈజ్ జస్ట్ ఎ బిగినింగ్ అని చెప్పేసి. అయితే 2019 ఎలక్షన్స్లో ఓడిపోయినప్పటికీ కూడాను జనసేన పార్టీ పాలిటిక్స్లో యాక్టివ్గానే ఉంది. ఆ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్యూస్ మీద ఫైట్ చేశారు, ఫార్మర్స్ ఇష్యూస్ మీద అండ్ శాండ్ పాలసీస్ మీద, అమరావతి క్యాపిటల్ ఇష్యూస్ మీద,
అకౌంటబిలిటీ గవర్నమెంట్ మీద. అండ్ ఇంకా అన్నిటికన్నా మేజర్ ఇష్యూ ఏంటంటే ఉద్యాన కిడ్నీ, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కిడ్నీ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి మేజర్గా ఆయన ఫైట్ చేయడం వల్లనే ఇప్పుడు అంత మంచిగా ఉండిందన్నమాట. సో ఇలాగా ఆయన చేసే ఎలక్షన్స్లో ఓడిపోయినప్పటికీ ఆయన యాక్టివ్గా ప్రజలకి ఉన్న ప్రాబ్లమ్స్ మీద ఫైట్ చేయడం వల్ల అందరికీ ఒక బిలీఫ్ వచ్చింది, మనకి ఏదైనా ప్రాబ్లం ఉండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే అది ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది అని చెప్పేసి స్లోగా ఇలాంటి యాక్టివిటీస్ వల్ల క్యాడర్ కూడా స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. అండ్ దానితో పాటు అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ చేంజ్ వచ్చేసి అలయన్స్ అనమాట. అయితే 2019 ఎలక్షన్స్ తర్వాత అందరికీ తెలిసిన విషయమే, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందనమాట. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కేసెస్ పెట్టి ఆయన్ని జైల్లో వేశారు. ఆయనని పరామర్శిద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళే దారిలో విజయవాడ దగ్గర ఆయనను కూడా ఆపేసి చాలా పెద్ద సీన్ చేశారు. ఆ విషయం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. అప్పుడు అదొక హాట్ టాపిక్ అనమాట. సో అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు అక్కడ జరిగిన కొన్ని డిస్కషన్స్ వల్ల ఆయన టీడీపీతో అలయన్స్ కుదిరించుకున్నారు. అంటే అప్పుడు యాక్చువల్ అలయన్స్ స్టార్ట్ అయింది. సో అప్పటి వరకు ఓన్లీ బీజేపీ ఇంకా జనసేన మాత్రమే అలయన్స్లో ఉండేది. కానీ దాని తర్వాత ఆ ఒక్క ఇన్సిడెంట్ తర్వాత వీళ్ళకి టీడీపీ కూడా అలయన్స్లో కలిసిందన్నమాట. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవటం స్టార్ట్ అయిందన్నమాట. ఒకప్పుడు ఆయన స్పీచెస్ ఎలా ఉండేవంటే కొంచెం యాంగ్రీతో లేదంటే ఎమోషనల్గా ఉండేవి. బట్ ఆ తర్వాత స్లోగా పవన్ కళ్యాణ్ స్పీచెస్లలో కూడా చేంజ్ తీసుకొని వచ్చారు. స్ట్రాటజిక్గా అండ్ పొలిటికల్గా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఏది జనాలకి మంచిది అని మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో దీనివల్ల ఆ స్లోగా ఆయన పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు పొలిటికల్ అనలిస్ట్ ఏం చెప్తారంటే హీ స్లోలీ ఎవాల్వింగ్ ఫ్రమ్ ఏ ఫిలిం స్టార్ టు పొలిటికల్ లీడర్. అండ్ ఆయన ఇంకా కంప్లీట్గా ఒక పొలిటికల్ లీడర్ లాగా చేంజ్ అయిపోయారు అని చెప్పేసి. జనసేన పార్టీ బిగ్గెస్ట్ సపోర్ట్ ఏంటి అని మాట్లాడుకుంటే యూత్ అని మాట్లాడుకోవచ్చు. మెయిన్గా ఫస్ట్ టైం ఓటర్స్ అనమాట. అండ్ లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్లో ఫస్ట్ టైం ఓట్ వేసే వాళ్ళు 90% జనసేన పార్టీకే వేశారు. అండ్ దట్టు మిడిల్ క్లాస్ ఓట్స్ అండ్ దాంతోపాటు ఫ్యాన్ బేస్ అనమాట. ఇవన్నీ కూడా జనసేన పార్టీకి చాలా ప్లస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ ఆయన ఫిలిమ్స్ కూడా ఎంతో కొంత హెల్ప్ అయ్యాయి. కాకపోతే ఏంటంటే పొలిటికల్ పార్టీలో ఒక స్ట్రాంగ్ గ్రాస్ క్యాడర్ని క్రియేట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈసారి అందులో జనసేన పార్టీ సక్సెస్ అయింది అనుకోవచ్చు. వీడియోలో మీరు ఇక్కడి వరకు వచ్చారంటే హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ లైక్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది. మీరు వీడియోని హైప్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది, అది నాకు మోటివేటింగ్గా ఉంటుంది. అయితే ఛాలెంజెస్ ఆఫ్ జనసేన పార్టీ మాట్లాడుకోవాలి అంటే ఈ 13 years ఆఫ్ పొలిటికల్ జర్నీలో వాళ్ళకి చాలానే ఛాలెంజెస్ ఉన్నాయి. మెయిన్గా వచ్చేసేసి లిమిటెడ్ ఎలక్ట్రల్ సక్సెస్ అండ్ క్రిటిసిజం ఫ్రమ్ స్ట్రాంగ్ అపోనెంట్స్, దానితో పాటు అండ్ కాంపిటీషన్ ఫ్రమ్ బిగ్ పార్టీస్ అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసేసి పొలిటికల్ ఎక్స్పాన్షన్ అనమాట. బట్ ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ పార్టీ స్టిల్ సర్వైవ్స్ అండ్ గ్రోత్. లాస్ట్ ఎలక్షన్స్లో వాళ్ళకు వచ్చిన విన్నింగ్ ఆ రిజల్ట్స్ని బట్టి పార్టీ ఎంత బాగా గ్రో అయింది అండ్ ఎంత స్ట్రాంగ్గా ఉండిందని స్పెషల్గా ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఫ్యూచర్ ఆఫ్ జనసేన పార్టీ. అయితే జనసేన పార్టీ యొక్క ఫ్యూచర్ స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే జనసేన పార్టీ ఒక కింగ్ మేకర్ పొలిటికల్ పార్టీ లాగా ఉంటుంది అని చెప్పేసి. కాకపోతే ఎట్ ద ఎండ్ వాళ్ళు చేసే పనులు అండ్ జనాలకి వాళ్ళు ఇచ్చే నమ్మకాన్ని బట్టి ఆ ఫైనల్ డెసిషన్ అనేది పబ్లిక్ చేతిలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, 13 years ఆఫ్ జనసేన పార్టీ జర్నీ అనేది జస్ట్ విన్స్ అండ్ లూజ్ కాదు, ఇదొక కొత్త పొలిటికల్ ఐడియాలజీ అనమాట. యూత్ పార్టిసిపేషన్ అండ్ ఆల్టర్నేట్ పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ గారు ఒక ఫిలిం స్టార్ నుంచి ఒక పవర్ఫుల్ పొలిటికల్ లీడర్గా ఇంప్రూవ్ అవుతూ డెవలప్ అవుతూ వచ్చారనమాట. అండ్ పార్టీ ఐడియాలజీ కానీ లేకపోతే యూత్కి ఆ పార్టీ పట్ల ఉన్న నమ్మకం కానీ అంతా ఇంత కాదు. అయితే ఈ జనసేన పార్టీ అనేది ఎప్పుడూ ఒక సపోర్టింగ్ పార్టీ లాగానే ఉండిపోతుందా లేదా ఒక ఇండిపెండెంట్ పార్టీ లాగా విన్ అవుతుందా ఉంటుందా పాలిటిక్స్లో అనేది టైమే సమాధానం చెప్తుంది. వీడియో ఫుల్గా చూసారా? అయితే జనసేన పార్టీ మీద మీ పార్టీ యొక్క జర్నీ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.